ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది, టాకీ అంతా అయిపోయింది, సాంగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆ రోజు చెప్పిన ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా నవ్వుకుంటానే ఉండొచ్చు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు పర్ఫెక్ట్, ఆ క్యాస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అందరు ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్స్కి, హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు, చంద్రమోహన్ గారు, అందరూ ఇంకా హంసనందిని, అందరూ పర్ఫెక్ట్ ఇస్తే చాలా బాగా వచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడే ఆన్ ప్రాసెస్లోనే ఎవ్రీ సీన్కి అందరూ లొకేషన్లోనే బాగా ఎంజాయ్ చేశారు. బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు షార్ట్కి. ఈవెన్ క్రూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కూడా వాసుతో మళ్ళీ నేను సెకండ్ సినిమా చేయటం లక్ష్యం తర్వాత లౌక్యం టైటిల్ ఆల్మోస్ట్ డెఫినెట్గా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఎందుకంటే సినిమా అంత బాగా వచ్చింది. లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పను. బేసిక్గా ఇట్స్ వెరీ ఈవెన్ సాంగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానివ్వండి, ఈవెన్ యాక్షన్లో పాటు ఒక కామెడీ కూడా మిక్స్ చేసి వచ్చింది. పృథ్వీ క్యారెక్టరు, బ్రహ్మానందం క్యారెక్టర్ గారు చాలా బాగుంటాయి సినిమాలో. ఈవెన్ చంద్రమోహన్ గారు కాంబినేషన్, రణం తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అంత మంచి ఫాదర్ అండ్ సన్ కాంబినేషను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. ఈ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్యం సినిమా తర్వాత మళ్ళీ మేమిద్దరం చేస్తున్నామని అంటే డెఫినెట్గా మళ్ళీ ఏదో ఒక యాక్షన్ కాంబినేషన్ ఏం చేస్తారు ఏంటంటే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. అంటే మాకు ఆ టైంలో ఆ సినిమా బాగా వర్కౌట్ అయింది. సో ఈసారి టోటల్ కాంట్రాస్ట్గా చేయవలసి వచ్చింది, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో సినిమా చేస్తున్నప్పుడు గోపి గారు చాలాసార్లు ఏంటి సినిమా అప్పుడే అయిపోతుంది అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం అనేది ఫస్ట్ టైం. నేను ఆయన కూడా పర్సనల్గా కొంతమంది ఆయన ఇంతకుముందు రణం చేసినా కూడా ఇలాగ త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఫస్ట్ టైం. సో సీన్స్ ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల, ఎక్కువ కష్టపడకపోవడం వల్ల ఫైనల్గా ఏంటి అప్పుడే సినిమా అయిపోయింది, ఇలా అయితే చాలా ఫాస్ట్గా చేసేయచ్చే అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో మాకు ప్రొడక్షన్లో కూడా చాలా సపోర్ట్ ఉంది. బ్రహ్మానందం గారు యాక్చువల్గా ఏ ప్రాజెక్ట్కి ఇవ్వనన్ని డేట్స్ ఒకేసారి, అంటే ఆల్మోస్ట్ 12 days ఒకేసారి ఇచ్చారు. సో అది ఆనంద్ గారికి ఆయనకి ఉన్న రిలేషన్ అలాంటిది, ఆనంద్ ప్రసాద్ గారికి బ్రహ్మానందం గారికి ఉన్న రిలేషన్ వల్ల. సో అందువల్ల మేము వర్కింగ్ డేస్ తక్కువైనాయి. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలిగాం. సో టాకీ పార్ట్ మొత్తం ఓవర్ అయిపోయిందండి. యాక్షన్ టాకీ అంతా కూడా ఫినిష్ అయింది. ఓన్లీ సాంగ్స్ బ్యాలెన్స్. ఈరోజు మళ్ళీ ఇంకో సాంగ్తో స్టార్ట్ చేసాం. సో త్వరలో యూరోప్ వెళ్ళి ఒక 3 songs ప్లాన్ చేస్తున్నాం. హంసానందిని కూడా చాలా పెద్ద క్యారెక్టర్. ఆమె ఐటెం గర్ల్ కాదు, దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసి తర్వాత దాంట్లో ఒక సాంగ్ చేస్తుంది. సో ఆర్టిస్టుల వైపు చెప్పాలంటే అందరూ బాగా సెట్ అయ్యారు నాకు. సో టెక్నీషియన్ సైడ్ నుంచి కూడా అనూప్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. సో తను ఇప్పటి వరకు ఏమైనా కొన్ని కమర్షియల్ ట్రాక్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. సరదాగా జనం అంతా ఫ్యామిలీ అంతా వచ్చి చూసి హ్యాపీగా వెళ్ళే సినిమా ఇది. సో తప్పనిసరిగా మేము అనుకున్నట్టే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాలం నుంచి నాకు ఒక ఫీలింగు, సరిగ్గా వాడుకోవట్లేదని నన్ను. అంటే వేషాలు వేస్తున్నాం కానీ ఎక్కడ పెర్ఫార్మెన్స్కి అవకాశాలు ఉండేవి. ఎందుకంటే మాకు ట్రెండ్ మారిపోయింది. తర్వాత ఇంటర్నల్ పోర్ట్లు, ఎక్స్టర్నల్ పోర్ట్లు ఎక్కువైనాయి. అదేంటో అర్థం నేను చెప్పను ప్రెస్ ముందు. అందువల్ల క్యారెక్టర్లు మేము వేసిన క్యారెక్టర్ కూడా బయట వాళ్ళు వేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అందరూ ఒక డిపార్ట్మెంట్లోంచి ఇంకో డిపార్ట్మెంట్ జంప్ చేస్తున్నారు. ఇక్కడ అటువంటి స్ట్రగుల్లో నేను కోర్స్ మిగతా ఇబ్బందులు నాకేం లేవు, ఆర్థికంగా కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్. కానీ ఎక్కడైనా ఒక మంచి వేషం దొరికితే మళ్ళీ ఒకసారి ఏంటో వదిలిపిద్దామని కోర్స్ రిలాక్స్ అయ్యాను. బట్ చాలా కాలం మాకు ఈ వేషం ఒప్పుకునేటప్పుడు ముందు మళ్ళీ మీకు ఒకసారి వాట్ ఈజ్ చంద్రమోహన్ వాంటెడ్ టు షో అన్నాడు శ్రీవాస్. అంత గొప్ప వేషం నా మీద చేస్తే ఇంకా ముందుతో ఉన్నాను. కానీ గోపీచంద్తో చేసినవన్నీ కూడా నాకు అన్ని సక్సెస్ రావడం కానీ, ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా అతనితో శంఖం కానీ మరి వాంటెడ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు అతను తొలివైపు నుంచి నేను ఫస్ట్ పిక్చర్ నుంచి వస్తున్నాను. నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ పైకి వస్తున్నారని ఒక ఫీలింగ్ మామూలుగా ఆంధ్రాలో ఉన్న అడుగుతుంటారు. బట్ నాతో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసిన నాగార్జున కానీ మన గోపిచంద్ కానీ టాప్ హీరోస్ అయ్యారు. హీరోస్ కూడా ఆ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. సో దీంట్లో చాలా మంచి వేషం, చాలా బాగా నా తృప్తిగా చేశాను. ఎక్కువగా మెయిన్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం చేయడంతో ఒకసారి ఇద్దరం పోటీగా చేసాం. దాని క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ ఓన్లీ. మేము చేయటం కాదు, చాలామంది డైరెక్టర్ల దగ్గర చాలా గొప్ప వేషాలు వేసుకుంటూ వచ్చాం. అది కాదు రైట్ ఫ్రమ్ బిఎన్ రెడ్డి, కేఎం రెడ్డి గారి దగ్గర నుంచి. శ్రీ వాస్ యంగ్ డైరెక్టర్స్లో
ఒక తెలియకుండా నవ్వుతూనే సరదాగా ఆయన కావాల్సినట్టుగా తీసుకోవటం అనేది మేము గమనిస్తూ వచ్చారనమాట. యాక్చువల్గా మా పెర్ఫార్మెన్స్ ఏదన్నా మా ఇద్దరిది ఇవాళ ఏదన్నా ఈ సినిమాలో పేలితే దట్ క్రెడిట్ గోస్ టు శ్రీవాస్. I wish all the best for Srivas. I don't know what to say. Everyone's covered almost everything. Everything's been covered already. Lokyam, like everyone mentioned, it's a complete family entertainer. It's a comedy entertainer, and I'm sure each one of you is going to enjoy it. Every scene in the film has come out so fresh, and it's very uniquely. The treatment given to the film is very unique. We've had a blast while shooting it, and I'm sure everyone's going to love it. I would just like to take this opportunity to thank Srivasu sir for believing in me and giving me this character of Chandrakala. And it's one of the it's a very fine character and a lot to do. So I'm really happy, really looking forward to seeing the reactions of how it's appreciated and how it's come out. And I'd like to thank the entire team. It was a lot of fun working, from Pragati Garu, Sampath Garu, everyone, Hamsa, Hero Garu, and Sir, technician Vetri Sir, DOP, Nandagopal Garu, our co-director team, everyone. So it's been a lovely journey, and I hope the end result is great. Thank you. సినిమా గురించి అందరూ కవర్ చేసేశారు. బట్ ఒక అనెక్డోట్ ఇస్తాను నేను. ఈ కథ వినేటప్పుడు శ్రీవాస్ గారు ఆఫీస్ పిలిచి, సంపత్ ఇలా ఒక సినిమా చేస్తున్నాం, మీతో ఒక క్యారెక్టర్ మాట్లాడాలని. వెన్ శ్రీవాస్ వాజ్ నరేటింగ్ ద స్క్రిప్ట్, there are 2-3 times that I wanted to fall off from the chair, and so was Srivas wanting to fall off from the chair. సో ఆ నరేషన్లో అంత ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. ఖచ్చితంగా ఈ సినిమా వచ్చి ఒక పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని నేను నమ్ముతా. అండ్ ఐ ష్యూర్లీ విష్ గోపి, I think he's a true gentleman, because he hardly speaks much, but he's very, very soft, very cooperative. Thanks Gopi for that. And Srivas, of course, is a darling, very comfortable to work with. And Sir was so comfortable that he made us all feel like as if we were like working with him for years. And of course, Rakul has been a sweetheart. And ee cinema for Bhavya Creations malli inko pedda hit ostundi. I am doing a little more than a special appearance in Lokyam, and this is the first time that my audience is going to get to see me in a comedy and new avatar, thanks to Vasu sir. Like Sampath sir said that when Srivasu sir and Kona Venkat sir, they narrated me the story, I fell off the chair. I was laughing my guts out. But this is I hope the audience loves this new avatar of Hamsa Nandini in this film, and I'm doing a special song as well. So which is we are in the shoot, we are in the process, and Lokyam as a team was fantastic to shoot with. The cast is superb. I had a lot of fun, and let's hope that the audience really appreciates our efforts. Thank you. ఈ స్టార్టింగ్ టైంలోనే నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత లెందీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరకడం సీరియస్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ శ్రీవాస్ సార్, గోపి సార్ అండ్ రవి గారు. చాలా పెద్ద ఆర్టిస్టులు అండి వీళ్ళందరినీ. ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు నాకైతే వణుకొచ్చేసింది. బట్ రకుల్ కానీ, సంపత్ సార్, ప్రగతి గారు, అందరూ, చంద్రమోహన్ గారు చాలా ఫ్రీగా మొత్తం కూల్ చేసేసి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని రోజుల్లో సినిమా అయిపోతుందంటే సీరియస్లీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో ఎంజాయ్డ్ మై వర్క్.